అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని సందేశాలు మీకోసం. ఇవి ఎవరైతే నమ్ముతారో జీవితంలో మంచి స్థాయిలోనే ఉంటారు. శక్తి అనేది ఒక వస్తువు కాదు, అది ఎందులోనే ఉండదు, మనలోనే ఉంటుంది. ధైర్యం అనే రూపంలో ఉంటుంది. ఆ ధైర్యంతో ముందుకు నడిస్తే అతి పెద్ద ఆయుధంగా మారుతుంది. ఎంత చిన్న పనినైనా సరే సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది. జీవితంలో సాహసోపేతంగా ఉండాలి. గెలిస్తే ఓ మంచి నాయకుడు అవుతావు, ఓడితే మంచి మార్గదర్శకుని అవుతావు. సమస్త శక్తి నీలోనే ఉంది. అసమర్థులని భావించవద్దు. ఎప్పుడు మీరు ఏదైనా చేయగలరు, అన్నిటినీ సాధించగలరు. వినయం లేని విద్య, ఉపయోగం లేని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం ఎప్పటికీ వ్యర్థమే. ఆరంభం అతి స్వల్పమైనది. నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు అవే వస్తాయి. సాహసంగా పనిచేయాలి. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమే భయపడుతుంది. ప్రేమ, నిజాయితీ, అనురాగం, అలాగే పవిత్రత, ఈ 4 ఉండేవారే ప్రపంచంలో ఏ శక్తికి ఓడిపోరు. ఒక ధ్యేయంతో కృషి చేస్తే ఈరోజు కాకపోయినా రేపు తప్పక విజయం లభిస్తుంది. జీవితంలో ధనం నష్టపోతే కొంతే కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. కోపంతో మాట్లాడే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్నే కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలతో మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకంగా జీవిస్తారు. భయపడకండి. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు, దానిని లెక్క చేయకు. కాలం అనేది అనంతం కదా, ముందుకు సాగిపో. నీ యొక్క ఆత్మశక్తి మళ్ళీ మళ్ళీ కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా చేసుకో. లేచి పడుతున్న కొద్దీ పడినా లేస్తూనే ఉంటుంది. రోజుకు ఒక్కసారైనా మీరు మీతో మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశం కోల్పోతారు. ఓడిపోతాననే భయంతో పోవటమే మంచిది. ప్రయత్నించి ఓడిపోవటమే మేలు. పరాజయాలను పట్టించుకోవద్దు. అవి సర్వసాధారణమైనవి. అవే జీవితానికి మెరుగుదిద్దేవి. ఓటమి లేని జీవితం ఉంటుందా? నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు. నీలోని శక్తి మరింత ఉత్తేజమవుతుంది. నీలో ఉత్సాహం నిలుపుకుంటుంది. పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం నేర్పాలి. తనను తాము నిగ్రహించుకునే శక్తి వారికి ఉంటుంది. లోకంలో అసాధ్యమంటూ ఏదీ ఉండదు. నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి. ఏ ఒక్క రోజైనా సరే నీకు సమస్యలు ఎదురు కాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపుతారో దాన్ని పొందే ప్రయత్నం కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఒక్క క్షణం సహనంతో కొన్నంత ప్రమాదాన్ని దూరం చేసే ఆ ఒక్క అసహనం మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది. ఎవరిని తక్కువగా చూడవద్దు. అన్ని ఇతర బలహీనతల కంటే అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసా? తనను తాము ద్వేషించుకోవటం మొదలుపెట్టిన వ్యక్తి పతనం తప్పదు. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. ఏం మాట్లాడకూడదో తెలుసుకునగలిగినవాడు వివేకవంతుడు. మనిషి ఉన్నంతున కదా అనేది అతని జీవితానికి విజయం అనేది ఉంటుంది. ప్రవర్తన బట్టి మీలో ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు. బలహీనులు అని భావిస్తే బలహీనులే, శక్తిని స్మరిస్తే శక్తివంతులే. నిర్ణయం మీదే మిత్రమా. చేతి నిండా డబ్బు ఉన్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషే ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాడు. మానవ జీవితాన్ని ధరించినప్పుడు సాక్షాత్ భగవంతుడైనా సరే బాధలను అనుభవించాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి. భగవంతుడి తలరాతను ఎవ్వరికీ చేదుగా రాయడు. తమ సొంత ఆలోచనలే చెడుగా మార్చుకుంటూ ఉంటాడు. నీ బాధను పంచుకోవటానికి ఎవరూ ఉండకపోవచ్చు. నీ కన్నీళ్లు తుడవటానికి ఎవరూ లేకపోవచ్చు. కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామందే ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్నిస్తుంది. అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను మిగిల్స్తుంది, కష్టాలను ఇస్తుంది.
నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేసేది. పట్టుదలతో ప్రయత్నం చేస్తే చివరకు విజయాన్ని తప్పక ఇస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేం. ఈ రోజుల్లో నిజం నిదానంగానే ఉంటుంది. అబద్ధమే అందంగా తయారయ్యి అందరి వైపు ఆకర్షిస్తుంది. మోసేది బరువు దింపేసుకోవాల్సిందే, అదే బాధ్యత అనుకుంటే మోయాల్సిందే. జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, చేసిన మేలు వృధా కాదు, అలాగే చేసిన కీడు వృధా పోదు. అందుకే ఎవరినీ కష్టపెట్టకూడదు. మనుషులకు ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా? ఒకడు బాగుంటే చూడలేకపోవడం. నిజమే కదా? మనిషిగా పుట్టడమే అద్భుతం. బ్రతికి ఉండనంతసార్లు ముడిపడి ఉన్న బంధాలను మార్చుకోకుండా ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకొని మనకు ఉపయోగపడే పాటల్లో కొందరు మనుషులు ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడు దండిస్తారో, ఎప్పుడు నిందలు వేస్తారో ఎవ్వరికీ తెలియదు. అందుకే పొగడ్తలకు పొంగిపోకుండా, నిందలకు కృంగిపోకుండా గతం నుండి జీవితం అనే పాఠాలు నేర్చుకోవాలి. కానీ దాని కారణంగా భవిష్యత్తును వృధా చేసుకోకూడదు. జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడుకూ మర్చిపోవద్దు. కష్టాల్లో నీకు తోడు ఉండే వ్యక్తిని, కష్టాల్లో నిన్ను వదిలేసిన వ్యక్తిని, ముఖ్యంగా కష్టాలలో నీకు నెట్టేసిన వ్యక్తిని. ఈ జీవితం నీది, ఈ కళ నీది, గమ్యం నీది. కష్టం కూడా నీదే, శ్రమ అలాగే గెలుపు కూడా నీదే. ఓటమి అన్నీ నీవే. పడితే లేవాల్సిందే, బాధను దిగమింగికోవాల్సిందే, ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం మాత్రమే చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. ఎవరిని పట్టించుకోకుండా ఆనందాన్ని కలిగించేవన్నీ మంచివి కావు, బాధల్ని కలిగించేవన్నీ చెడ్డవి కావు. జీవితం నీకు బాధపడటానికి అలాగే ఏడవటానికి 100 కారణాలను చూపిస్తే, అదే జీవితం నవ్వటానికి ఆనందంగా ఉండటానికి 1,00,000 కారణాలను చూపిస్తుంది. వాటిని గుర్తించటమే నీ బాధ్యత. మన నుండి వచ్చే వెలుగుల్ని మనల్ని వెలుగులోకి తీసుకురావాల్సిందే, అంతేకాని చీకట్లో తోసేసేదిగా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది. గడిచిన కాలాన్నే తలుచుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకుంటారు. అలా కాకుండా అదృష్టాన్ని, రాబోయే అదృష్టాన్ని ఎవరైతే ఊహించుకొని కంటి నిండా నిద్రపోయి కష్టపడి పనిచేసి కష్టసుఖాలనన్నీ సమపాలుగా ఉంటారో వాళ్ళే నిజమైన వ్యక్తి. ఏవైనా సరే కొంతకాలమే ఉంటుంది. నీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఒకటి వస్తుంది. అవసరానికే ఒక మనిషి, అవసరానికే ఓ దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరిగానే మిగిలిపోవాలి. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే ఒక మనిషికి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. నువ్వు ఎంత కాదనుకున్నా నీది కానిది శాశ్వతం కాదు. నీది అయినది నిన్ను విడిచి వెళ్ళదు. తన అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన పొరపాట్లను కూడా ఎప్పుడూ సరిచేసుకోలేడు. జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోవద్దు, అలాగే దుఃఖాలకు కృంగిపోవద్దు, కన్నీళ్లకు కరిగిపోవద్దు, భయానికి బెదరకుండా, బంధాలను మరవకుండా, అందరినీ నమ్మకుండా ఉంటే అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు గెలుస్తావు. జీవితం అంటే ఓ ప్రశ్న జవాబులా కాకుండా వాటిని పూరించే పొడుపు కథ కాదు. జీవితం అంటే జీవించాల్సిన ఒక రహస్యం. ఇతరుల అభిప్రాయాలు మన గెలుపు ఓటములకు నిర్ణయిస్తూ ఉంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది. కాబట్టి వారి అభిప్రాయాలతో పని లేదు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో రాళ్ళు పెట్టుకొని ఉండే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ జీవితం జీవించాలంటే ధైర్యంగా కూడా ఉండాలి. ధైర్యంగా ఉంటూ గెలుపు నీ సొంతం తప్పక అవుతుంది. జై శ్రీకృష్ణ.